వచ్చాడు. ఏ డిసెంబర్ అధికారం వచ్చిండో 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు 6,000 పెన్షన్ ఏ నెల నుంచి ఇవ్వాలి? 4,000 పెన్షన్ వృద్ధుల వితంతులకు ఏ నెల నుంచి ఇవ్వాలి? డిసెంబర్ నుంచే ఇవ్వాలి. 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి అయి డిసెంబర్ నెల నుంచే ముఖ్యమంత్రి పెన్షన్ పెంచి ఇవ్వాలి. కానీ 2023 పోయి డిసెంబర్ పోయి 2024 డిసెంబర్ కూడా వెళ్ళిపోయింది. ఒక నెలలోనే ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక సంవత్సరం దాటిపోయింది. ఒక సంవత్సరమే దాటిపోయిందా అంటే ఇప్పుడు వచ్చే నెల ఆగస్టు ఉన్నది. ఇప్పుడు జూలై ఎట్లాగా అయిపోయింది. ఆగస్టులో మనం సభ పెట్టబోతున్నాం. ఆగస్టులో సభ పెట్టే నాటికి 8 నెలలు మళ్ళా. అంటే ఒక సంవత్సరం 8 నెలలు అంటే 20 నెలలు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల నుంచే ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. 20 నెలలు గడిచినా 4,000 పెన్షన్ ముసలోళ్ళకి ఇస్తలేడు, 6,000 పెన్షన్ వికలాంగులకు ఇస్తలేడు. ఇది పూర్తిగా వికలాంగుల సమాజాన్ని, వృద్ధులను, వితంతులను రేవంత్ రెడ్డి గారి సర్కారు నమ్మక ద్రోహం చేసింది అనడానికి, మోసం చేసింది అనడానికి ఒక సాక్ష్యం. అదే సమయంలో మరి రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహం ఈ పెన్షన్ పొందేటోళ్ళకు చేస్తే అడగాల్సిన వాళ్ళు ఎవరు? ప్రతిపక్ష పార్టీలు గట్టిగా అడగాలి. మీరు నమ్మించి మీరు మోసం చేశారు. అధికారంకి వచ్చిన నెల నుంచే మీరు పెన్షన్ పెంచుతామని చెప్పి 20 నెలల దగ్గరకు వచ్చినా మీరు పెన్షన్ ఎందుకు పెంచలేదని చెప్పి గట్టిగా అడగాల్సిన ప్రతిపక్షాలు కూడా ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ నోరెత్తట్లేదు. ఎక్కడ అసెంబ్లీలో కానీ బయట కానీ పెన్షన్ ఎందుకు పెంచలేదు, పెన్షన్ పెంచి ఎందుకు ఇవ్వట్లేదనే మాట ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. అది మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ మోసం చేసింది ఎవరు? కాంగ్రెస్. మరి మోసాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఏం చేస్తుంది? మౌనంగా ఉన్నది. మరి ఆయన మోసం చేస్తుంటే ప్రతిపక్షం ఎందుకు మౌనంగా ఉన్నది? మీ అన్నగా ఇంకో విషయం చెప్తున్నా నేను. ఇప్పటి వరకు 20 నెలలు అనుకోండి. 20 నెలలుగా మనం నెలకు ఎంత కోల్పోతున్నాం? వికలాంగులైనా 4,000 నుంచి 6,000 రావాలి కాబట్టి 2,000 కోల్పోతున్నాం. ముసలోళ్ళైనా వితంతులైనా ఎవరైనా 2,000 పెన్షన్ పొందుతున్నారు. ఇంకొక 2,000 రావాలి. అంటే ఇప్పుడు 20 నెలలుగా ఎవరికి 2,000 రావట్లేదు. అంటే ఎంత నష్టపోయినామంటే 20 నెలలుగా వికలాంగులకు సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు 40,000 నష్టపోతే, వృద్ధులు, వితంతులు, ఇతర పెన్షన్దారులు కూడా ఒక్కొక్కరు 40,000 రూపాయలు నష్టపోయిన విషయం మీరు మర్చిపోవద్దని సైడ్ కోరుతుంది. అంటే ఇప్పటికీ మనకు 20 నెలలుగా మనకు పెన్షన్ పెంచి ఇస్తలేడు. 20 నెలలుగా నెలకు 2,000 వేసుకుంటే 40,000 రూపాయలు మనం నష్టపోయినాం. ఈ 40,000 రూపాయలు నష్టపోయినాం కదా. మరి ఒక్క నిమిషం 40,000 నష్టపోయినాం కదా. ఇక్కడ చదువుకున్న నా పెద్దలారా నెలకు 1,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాం మనం. ఒక్కొక్కరోమో నెలకు 2,000 కోట్లు. ఒక్కొక్కరోమో నెలకు 2,000 కోట్లు అంటే 20 నెలలుగా ఒక్కొక్కరు 40,000 నష్టపోయినాం. కానీ యావరేజ్ గా 45 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ పెంచి ఇస్తే నెలకు 1,000 కోట్ల రూపాయలు కావాలి. నెలకు 1,000 కోట్ల రూపాయలు అంటే 20 నెలలుగా మనకు 20,000 కోట్ల రూపాయలు రావాలి. ఒక్కొక్కరు 40,000 నష్టపోయిన మాట నిజమే. కానీ ఈ 20 నెలలుగా మనకు రావాల్సిన 20,000 కోట్లు మనకు రాకుండా పోయింది అనేసి మీరు మర్చిపోతారు సైడ్. ఇక్కడ మీ అన్నగా చెప్పదలుచుకుంది అంటే మరి మనకు రావాల్సిన 20,000 కోట్ల రూపాయలు ఎటు పంపిండ్రు? మనకు రావాల్సిన 20,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చిండ్రు అంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒక లెక్కలు చెప్పింది. మేము రైతు రుణమాఫీ కోసం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని వాళ్ళు చెప్తారు. రైతు రుణమాఫీ కోసం 20,000 కోట్లు ఖర్చు పెట్టమని చెప్తున్నారు. మరి 20,000 కోట్ల రూపాయలు ఎవరి అంటే
కాళ్ళు రెక్కలు కళ్ళు లేని వాళ్ళ డబ్బులు తీసి భూములు ఇస్తున్నారు అనే విషయం మీరు మర్చిపోవడం సరైన అనుకుంటున్నాం. మనకు రావాల్సిన 20,000 కోట్లు, వాళ్ళకి ఇచ్చిన 20,000 కోట్లు. ఆ 20,000 కోట్లు ఎవరికి ఇచ్చిందంటే భూములున్న రైతులకు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. ఆ డబ్బులు మన డబ్బులు అనేసి కూడా మీరు మర్చిపోదని సైన్ అనుకుంటుంది. అంటే మనకు రావాల్సిన డబ్బులు మనకు చెందకుండా అడిగేటోడు లేకపోతే, మాట్లాడేటోడు లేకపోతే మన ఈ దోషి భూములున్నో పెట్టారు. ఎవరి దోషి పెట్టిండ్రు? కాళ్ళు లేనోలయా, కళ్ళు లేనోలయా, పని చేసుకోవడానికి చేతులు లేనోలయా, కళ్ళు లేనోలయా, పండు ముసలోళ్ళయా, భర్తను కోల్పోయిన వితంతులయా డబ్బులు దోసిపెట్టాల్సింది. అంటే పేద వర్గాల డబ్బు దోసిపెట్టి ఉన్నత వర్గాలకు పెడుతుంటారనే విషయం మనం మర్చిపోతాం సైనం పోతుంది. ఇక్కడ ఈ వృద్ధుల వితంతుల వికలాంగుల డబ్బులు 20,000 కోట్లు దోసి వాళ్ళకి పెడితే ప్రతిపక్షం తప్పుపట్టాలి కదా, ప్రతిపక్షం ఇది న్యాయం కాదు అనాలి కదా. వాళ్ళు అనకుండా ఇంకేమంటున్నారంటే మీరు రైతులకు 20,000 కోట్లు ఇచ్చారు కానీ ఇవ్వాల్సింది 30,000 కోట్లు కదా అని చెప్పి ఇంకా వాళ్ళకు అడుగుతున్నారు. మీరు 20,000 కోట్లే ఇచ్చిండ్రు కానీ ఇవ్వాల్సింది 30,000 కోట్లు కదా రైతు రుణం ఆపిందని అడుగుతుండ్రు. అంటే ఇచ్చింది సాలదు, ఇంకా ఎక్కువ ఇవ్వండి అని అడుగుతుండ్రు. వాళ్ళకు ఇచ్చింది సాలదు, రైతులకు ఇచ్చిన 20,000 కోట్ల రూపాయలు సాలవు, ఇంకా ఎక్కువ అని అడుగుతున్నారు వీళ్ళు. అంటే ఇచ్చేటోళ్ళు రైతులకే ఇస్తుండ్రు, అడిగేటోళ్ళు రైతులకే అడుగుతుండ్రు ఇంకా ఎక్కువ ఇవ్వమని చెప్పి. దానికి కారణం ఏంటంటే ఏంటంటే ఇచ్చే అధికారంలో ఉండబడే, మన దోచిపెట్టిన డబ్బు ఇచ్చే అధికారంలో ఉండబడే రేవంత్ రెడ్డి రైతు భూస్వాముల కుటుంబంలో వచ్చినోడే, వాళ్ళకే ఇంకా రుణమాఫీ ఎక్కువ చేయమని చెప్తున్న కేసీఆర్ కుటుంబం కూడా భూముల వైపు వచ్చిన వాళ్ళే. అధికార పక్షం అయితే ప్రతిపక్షం అయితే వాళ్ళు ఉన్నత కుటుంబానికి వచ్చిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు భూములున్న కుటుంబంలో వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు భూములున్న గురించి ఆలోచిస్తున్నారు. ఇచ్చేది రేవంత్ రెడ్డి భూములున్న వాళ్ళకి ఎత్తుండ్రు, ఇవ్వమని అడుగుతున్నది కూడా భూములున్న వాళ్ళకి గురించి అడుగుతుండ్రు. కానీ ఇక్కడ వికలాంగుల సమాజాన్ని మోసం చేసిన అనే మాట ప్రతిపక్ష పార్టీ అంటే లేదంటే వాళ్ళు ఒకటిగానే ఉన్నారు, మనకి దోషి పెడితే చూస్తున్నారు అనేసి కూడా మీరు మర్చిపోదు. దోషి పెట్టే కాడ రేవంత్ రెడ్డి ఉంటే దోషి మరింత పెట్టమని చెప్పి ఇక్కడ కేసీఆర్ లాంటి వాళ్ళు లేదా ఉన్నత వర్గాల సంబంధించిన వాళ్ళు అడిగినట్టు కూడా మీరు మర్చిపోతారు సైన్.